ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అందరికీ తెలిసిన వచనాన్నే నేను ఈరోజు చూపించాలని ఆశపడుతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన రెవల్యూషన్ బట్టి, ప్రత్యక్షతను బట్టి నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను ఆశపడుతున్నాను. కీర్తనలు 91:4 వచనంలో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పెను, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును అని చెప్పి మనం వచనంలో చూస్తామండి. కానీ అది రెండు మనం ఆలోచించినట్టయితే రెండు కూడా ప్రొటెక్షన్కి సంబంధించిందే, రెండు కూడా కప్పడం గురించి అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉన్నాను. దేవా, 2 సార్లు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాలి ఒకటే అర్థమైతే అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉండగా దేవుడు నాకు రివీల్ చేస్తూ ఉన్నారండి. ఏమని అంటే, ఫస్ట్ మనం చూసినట్టయితే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పెను అని చెప్పి, ఆయన రెక్కలతో నిన్ను కప్పుతారంట. ఇప్పుడు మనం నీ చెయ్యి ఉందండి, చెయ్యి నేను మొహాన్ని ఇలా కప్పుకున్నాను అంటే, ఇప్పుడు కోవిడ్ టైంలో మనం మాస్క్తో ఎట్లా మన మొహాన్ని కప్పుకున్నామో కొన్ని సందర్భాల్లో మనం చూసినట్టయితే ఇలా మీకు అనిపించే ఉంటుంది ఖచ్చితంగా. ఒకేసారి జస్ట్ మిస్లో నేను తప్పించుకున్నాను, జస్ట్ మిస్లో నాకు ఇంత నష్టం తప్పింది, జస్ట్ మిస్లో ఇన్ని అవమానాల నుండి నేను బయటపడ్డాను మీకు ఖచ్చితంగా అనిపించే ఉంటుంది. అలాంటి సందర్భాన్నే మనం ఇప్పుడు చూస్తాం. ఏంటంటే ఒకేసారి లైక్ ఒక శక్తి వచ్చి మనల్ని ఏదో ఆపినట్టు, లైక్ సడన్ స్టాప్ పడినట్టు మన మీదకు వచ్చే అపాయం నుండి ఆయన ఒకేసారిగా ఆయన రెక్కలతో ఇలా కప్పినట్టు, జస్ట్ 1 హ్యాండ్తో ఇలా కప్పినట్టు మనకి అనిపిస్తుంది. చాలాసార్లు అది దేవుడు చేశారని చూడకుండానే చాలాసార్లు ఇలా అనిపిస్తుంది, జస్ట్ మిస్లో సేవ్ అయ్యాను అని చెప్పి. అది మన దేవుడు చేస్తున్న కార్యం అండి. ఆయన రెక్కలతో ఆయన కప్పుతున్నారంట, మన అవమానం రాకుండా, మన నిందలు రాకుండా. ఎలా అయితే మనం కోవిడ్ టైంలో మాస్క్ వేసుకుని మనం కోవిడ్ రాకుండా మనం కాపాడుకున్నామో, అట్లానే దేవుడు కూడా మనల్ని ఆయన రెక్కలతో కప్పుతారంట. ఎవరు చేస్తారంట మనల్ని అవమానం రాకుండా. అలానే రెండో సెంటెన్స్ కనుక చూసినట్టయితే, ఆయన తన రెక్కల క్రింద మనకి ఆశ్రయము కలుగును అని చెప్పి, ఆయన రెక్కల క్రింద అంటే ఇప్పుడు ఆయన రెక్కలు ఎప్పుడు తెరిచిపెట్టే ఉంటాయి, ఆయన చేతులు ఎప్పుడు తెరిచిపెట్టే ఉంటాయి. వీరే రావాలి అని లేదు, ఈ సమయంలోనే రావాలి నా దగ్గరికి అని లేదండి. ఆయన ప్రతి ఒక్కరిని ఆయన రక్షించడానికి ఇష్టపడే దేవుడు. ఒక్కరికి రక్షణ అనేది అవైలబుల్గా ఉంది. అట్లానే దేవుడు తన రెక్కలు ఎప్పుడు తెరిచిపెట్టే ఉన్నాడు. అది మన విశ్వాసముతో ఆయన మీద మన నమ్మకం పెట్టి మనం దాని రెక్కల క్రిందకి మనం వెళ్ళాలి. అది మనం వేసే అడుగు, అది మన విశ్వాసముతో మనం అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. ఆయన మీద నమ్మకముతో, ఒబీడియన్స్తో, మణిగి నేను ఆయనకి సబ్మిట్ చేసుకున్నప్పుడు పేతురు గారిని నేను మనుషులను పట్టే జాలరుగా చేస్తానని పేతురు గారిని పిలిచినప్పుడు పేతురు గారు అన్నీ విడిచిపెట్టి ఎలా అయితే దేవుడికి ఒబీడియన్స్ చూపించి ఆయన వెంట నడిచారో, మనము కూడా అదే విధముగా అంతే ఒబీడియన్స్గా మనం ఉండి ఆయన రెక్కల క్రిందకి మనం పరిగెట్టాలి. అదే విధముగా నమ్మకముతో, మీనే నన్ను రక్షించగలరు, దేవుడు తప్ప ఈ కార్యం ఎవ్వరూ జరిగించలేరు, నా శక్తి మీద నేను ఆధారపడట్లేదు అని చెప్పి ఆయన మీద నమ్మకం పెట్టుకుని మనం ఆయన రెక్కల క్రిందకి పరిగెట్టాలి. ఆయన ఎన్నో మార్లు ఆయన రెక్కల క్రింద మనల్ని చేర్చుకోవాలని ఆశపడ్డారు. కానీ మనం ఎలా ఉన్నామండి, స్టెప్ ఆన్గా మూర్ఖంగా మనం ఉన్నాము. వీడియోస్లో మనం చూసినట్టయితే ఎలా కొన్ని కోడి పిల్లలు రెక్కల క్రిందకి వెళ్లకుండా పక్కపక్కన తిరుగుతాయి. ఏదైతే ప్రమాదమో దాని దగ్గరికే వెళుతూ ఉంటాయి. మనం మనుషుల్లో కూడా చూడొచ్చు, ఎంతోమంది అదే స్టెప్ ఆన్ వేస్తూ ఉంటారు. వారి మీద వారు ఆధారపడి, వారి శక్తిని మీద వారు ఆధారపడి నేను బయటికి రాగలను, నన్ను నేను కాపాడుకోగలను, నాకున్న జ్ఞానం బట్టి, నాకున్న చదువుని బట్టి, నాకున్న అంతస్తు డబ్బులను బట్టి నేను రక్షించబడతాను అనేసి అనుకుంటారు. కానీ రక్షణ ఎవరి వల్ల వస్తుంది? యేసయ్య వల్లే రక్షణ. కోడిపిల్ల ఏదైతే ప్రమాదమో దాని దగ్గరికి వెళ్తూ ఉంటే, అది పాము కావచ్చు, గ్రద్ద కావచ్చు, ఎవరికి నష్టం అండి? ఆ కోడి పిల్లకే నష్టం. ఏదైతే వద్దని తిరుగుతుందో, ఏదైతే ప్రమాదం అని తెలిసినా దాని దగ్గరికి వెళ్తుందో, పాపపు లోకము, లోకానుసార జీవితము, ఆ వ్యర్థమైన వాటి దగ్గర
వ్యర్థమైన క్రియల దగ్గరికి వెళుతూ ఉందో ఎవరికి నష్టం అండి? ఆ కోడి పిల్లకే నష్టము. ఆ పామో గ్రద్దో ఏం చేస్తాయి? తినేస్తాయి, చంపేస్తాయి. అలానే పాపము కూడా అట్లానే మనుషుల్ని చంపేస్తుంది. దేవుడే మనకి రక్షకుడు. దేవుడి యొద్దకి మనం పరిగెట్టాలి, విధేయతతో మనం ఉండాలి. ఆయన రెక్కల క్రిందనే మనకి ఆశ్రయము. ఇప్పుడు దేవుడు ఎవరిని ఫోర్స్ చేయరండి. ఇప్పుడు ఒక రెక్క ఇలా చాపి ఒక రెక్కతో తొయ్యరు ఎవరిని, నువ్వు నా దగ్గరికి రావాలి అని చెప్పి. ఆ దేవుడు నువ్వు లోపలికి రావాలా బయట ఉండాలా అని కూడా మనకి ఆప్షన్ ఇచ్చారు. అది మనము మన చేతిలో ఉంది ఆ డెసిషన్. దేవుడి దగ్గరికి వెళ్ళి రక్షణ పొందాలా, లోకములో ఉండి పాపము జీవితంలో మరణించాలా అని చెప్పి ఆ నిర్ణయం కూడా మన చేతిలోనే ఉంది. దేవుడు ఎవరిని ఫోర్స్ చేయరు. సో ఇది మనం మంచిగా నిర్ణయం తీసుకొని మనం దేవుడి వద్దకే పరిగెట్టాలి. మీరు ఏ ఆలోచనలతో ఉన్నారో దేవుడి మీద నమ్మకం పెట్టి, దేవుడి మీద భారం వేసి, దేవా నువ్వు ఖచ్చితంగా నా పక్షాన ఉన్నావు, నువ్వు నా తోడున్నావు, నేను నీ శక్తి మీద నేను ఆధారపడుతున్నా, నా శక్తి మీద కాదు అని చెప్పి దేవుడికి ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో అద్భుతమైన కార్యాలు ఆయన చేయడానికి సిద్ధముగా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్.